హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకొని వర్తమానంలోకి వెళ్దాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుదాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుదాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరింపబడినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించుము. మత్తయి సువార్త 21:9వ వాక్యాన్ని చదువుదాం. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించినావు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించినావు. ఈ ప్రత్యక్షత నే చూచుటలు నాకై విజ్ఞాపన చేయుచున్నావా, విజ్ఞాపన చేయుచున్నావా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. జన సమూహములలో ఎనకు వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుట వచ్చువానికి స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయచు వస్తున్నారండి. ఆయన యెరూషలేములోనికి వచ్చుచున్నప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరు అని కలవరపడుతూ, జన సమూహము ఆయన గలిలయలోని నజరేతు వాడుకు ప్రవక్త అయిన యేసు అని చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ప్రవేశించుచున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తూ ఉన్నప్పుడు అక్కడున్న జన సమూహం అంతా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు జయము అని కేకలు వేస్తూ ఆయనను స్తుతిస్తూ ఉన్నాడంట. అంటే ఈరోజు ప్రభు చెప్తున్నాడు కదా, నేను నీ హృదయములకు రావాలి అంటే ముందు నీవు నన్ను ఏం చేయాలి? నేను నీ హృదయంలోకి రావాలంటే ముందు నీవు నన్ను
ఆశ్రయించాలి, స్వీకరించాలి, పిలవాలి. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు అంటే, ప్రభు వస్తూ ఉన్నప్పుడు ఆయన కంట ఆహ్వానం పలికారంట. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చుచున్న వారికి జయము అని ఆయనకు ఆహ్వానం పలుకుతూ ఆ యెరూషలేము ప్రాకారము, ఆ యెరూషలేము ఆ గుమ్మముల యొద్ద నుండి, ప్రారంభము నుండి పలుకుతూ వెళుతున్నారంట. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునిని నీ హృదయంలో పిలవాలంట. పిలవకుండా మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమే. పిలవకుండా మనం ఎంత నడవాలనుకున్నా వ్యర్థమే. ప్రభువుని పిలవటము, ఎలా పిలవాలో తెలియని స్థితిలో ఉన్నావు నీవు కానీ నేను కానీ. ఎలా పిలిస్తే పలుకుతాడు ప్రభువు, ఎలా పిలిస్తే ప్రభువు పలుకుతాడు, ఎలా పిలిస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు అన్న విషయము మనకు అర్థం కావట్లేదు. అందును బట్టి దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క వాక్యము మన ఆధ్యాత్మిక జీవితంలో నెరవేర్చబడట్లేదు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుట వచ్చుచున్న ఆ ప్రియుడకు, పరిశుద్ధుడకు జయమని అక్కడ ఉన్న జన సమూహం అంతా ఆయనకు జయము పలుకుతూ వెళ్ళారంట. అయితే నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. నిర్గమ 12 3వ వాక్యంలో ఒక మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఇంటికి వెళ్ళి చదువుకోండి. వారు ఆ పిల్లని ఎందుకు తీసుకెళ్తారంట? ఎందుకు తీసుకెళ్తారు? బలివ్వటానికి తీసుకెళ్తారు. పాత నిబంధన ప్రకారం అయితే మానవుడు చేసిన పాపము నిమిత్తము, మానవుడు దాచుకున్న అతిక్రమముల నిమిత్తము వాడు జంతువులను బలిస్తూ ఉంటాడు. కానీ నూతన నిబంధన ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణుడై, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన సిలువకు అప్పగింపక మునుపు ఈ జన సమూహంలో ఉన్న ప్రజలందరూ ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని బలి పశువుగా ఎన్నుకున్నారంట. అంతేనా? బలి పశువుగా ఎన్నుకున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని బలి పశువుగా ఎన్నుకున్నారో, ఆయన వచ్చుచూ ఉన్నప్పుడు ఆయనకి ఏం చెప్తున్నారు? స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళు ఎందుకు స్వాగతం పలుకుతున్నారు తెలుసా? ఎందుకు స్వాగతం పలుకుతున్నారు? ఎందుకు స్వాగతం పలుకుతున్నారు? ఎందుకు స్వాగతం పలుకుతున్నారు అంటే, మా కొరకు, మా పాపముల కొరకు ఎవడూ చనిపోవట్లేదు, కానీ నీవు మా కొరకు, మా పాపముల కొరకు చనిపోవడానికి సిద్ధపడుతున్నావు. అందుకు చెప్తున్నాడు దావీదు కుమారునికి జయము. ఎందుకంటే దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి, దావీదు గోత్రంలో పుట్టాడు కాబట్టి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడికి జయము. పాత నిబంధనలో మోషే అంటాడు కదా, ఇదిగో ఇశ్రాయేలీయులు వారి పాపము నిమిత్తము పరిహారార్థంగా జంతువులకు బలిచ్చేవాడంట. మేకల యొక్క రక్తమును, గొర్రెల రక్తమైనను, పశువుల రక్తమైనను వాళ్ళు బలిచ్చేవాళ్ళు. కానీ నూతన నిబంధనలు వధించబడిన గొర్రె పిల్ల వలె ప్రభువును బలి పశువును చేశారంట. ఏం చేశారు? ప్రభువును బలి పశువును చేశారు. ప్రభువును బలి పశువును చేసి ముందు వాళ్ళు ప్రభుని ఆహ్వానించుకుంటున్నారు. మా కొరకు, ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీ దగ్గర ఏదో ఒకటి ఆశించే కదా ప్రేమిస్తాడు. ఆశించకుండా ఏ ప్రేమ భూమి మీద లేదు. కానీ మొట్టమొదటిసారిగా 2022 సంవత్సరాల క్రితము నేను ప్రకటిస్తున్న క్రీస్తు నీ దగ్గర ఏది ఆశించకుండా తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. చెప్తున్నాడు,
బలి పశువును సిద్ధపరచడానికి, ఒక బలి పశువును ఎన్నుకోవటానికి వాళ్ళు ప్రభుని ఆహ్వానిస్తున్నారంట. అంటే యేసు ప్రభుని ఒక జంతువు అనుకున్నారు, ఒక బలిచ్చే గొర్రె పిల్ల అనుకున్నారు, ఒక బలిచ్చే మేక అనుకున్నారు, ఒక బలిచ్చే బలి పశువు అనుకున్నారు. రేపటి దినాన నా కొరకు ఆయన బలైపోతున్నాడు అని అనుకున్నారు. నా దేవుని బిడ్డలారా చెప్తున్నాడు, బలి పశువును ఎన్నుకోవలసిన రోజే ఈ మట్ల ఆదివారం. బలి పశువును వధింపబడబోతున్న పశువును ఎన్నుకోవలసిన రోజే మట్ల ఆదివారం. ఆ బలి పశువు స్థానంలో నేను ఆ పాపముల కొరకు ఉన్నది నేను ప్రకటిస్తున్నా. ప్రభు బలి పశువును ఎన్నుకోవలసిన రోజే మట్ల ఆదివారం చెప్తున్నాడు కదా. మత్తయి సువార్త 21:9 జన సమూహములు ఆయన ముందు వచ్చేవారు, ఆయన వెనుక వచ్చేవారు, దావీదు కుమారునికి జయము జయమని ఆయన ఎందుకు అన్నారు అంటే ఆ రోజు వారి పాప పరిహారార్థమై ఒక బలి పశువు, వారి పాపముల నిమిత్తము, వారు దాచుకుంటున్న అతిక్రమముల నిమిత్తం. ఎందుకు వాళ్ళు బలిపడాలని ఆశపడ్డారు అంటే పాత నిబంధనలో రాయబడి ఉన్నది కదా, పాత నిబంధనలో వధించబడి ఉన్నది కదా. కానీ ప్రభు అన్నాడు, పాత నిబంధనను నేను కొట్టివేస్తున్నాను, నూతన నిబంధన ప్రకారము నేనే మీ కొరకు ఏమవుతున్నాను బలియాగము అవబోతున్నాను. ఆ బలియాగము అయ్యే రోజునే, బలి పశువును ఎన్నుకునే రోజే మనము జరుపుకునే మంటలాగా. ఆ రోజే వాళ్ళు మంటలన్నీ తీసుకొచ్చి ఆయనకి జయము కలుగుతున్నారు. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వాక్యం. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వాక్యం. తెలుగు ఆంధ్ర క్రిస్టియన్ గీతాలలో 196వ పాట చాలా చక్కగా ఉంటుంది. మట్టల ఆదివారం గురించి చాలా చక్కగా వర్ణిస్తారు భక్తులు. ఆంధ్ర క్రైస్తవ గీతాలలో 196 మీ దగ్గర ఉంటే చూడండి, ఒకసారి చూడండి, చాలా చక్కగా వర్ణిస్తాడు. జకర్యా 9వ అధ్యాయం 9వ వాక్యం. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వాక్యం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ప్రైజులో చాలమ్మా. సియోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడి, మీ రాజు దేని మీద వస్తున్నాడు? గాడిద మీదకి ఎక్కి రాజు బయలుదేరి వస్తున్నాడు. గాడిద దేనికి గుర్తు? గాడిద బైబిల్ ప్రకారం అయితే పరిచారకునికి గుర్తు. అంటే గాడిద పరిచారకునికి గుర్తు. గాడిద మీద ప్రభువు కూర్చున్నప్పుడు గాడిదకి ఏమొచ్చింది? ఘనత కలిగింది. అప్పుడు దాకా గాడిదను ఎవరు ప్రేమించలేదు. గాడిదను చూస్తే ఎవరు దగ్గరికి రానివ్వరు. జంతువులన్నిటిలో తొందరగా విసర్జించుకునే జంతువు ఏంటి అంటే గాడిద. అది విస్తారమైన బరువును మోసింది, అయినను దాని మీద ఎవరికి ప్రేమ ఉండదు. కానీ ఇదిగో తృణీకరింపబడిన రాయి తలకేమవుతుంది? మూలకు తలరాయి అవుతుంది. ఆ తృణీకరింపబడిన జంతువు అయిన గాడిద మీద నా ప్రభు కూర్చున్నప్పుడు తృణీకరింపబడిన ఆ జంతువుకి, ఆ
గాడిదకు ఏమొచ్చింది? ఘనత వచ్చిందంట. ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో, నేను తృణీకరింపబడ్డాను, నేను అందరి చేత నెట్టివేయబడుతున్నాను, అందరి చేత దూషించబడుతున్నాను, అందరి చేత హేళనపరచబడుతున్నాను, అందరు నన్ను వెలివేస్తున్నారు అనుకుంటున్నావేమో. కానీ నీలో ప్రభు వస్తే, నీవు ప్రభుని ఆహ్వానిస్తే, అందరి ముందు దేవుడు నిన్ను ఒక తలరాయిగా మారుస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రభువుని స్వీకరించినప్పుడు, ప్రభువుని ఆహ్వానించినప్పుడు నీ జీవితము దీవెనకరంగా మారుతుంది. దేవుడు నిన్ను సమస్త జనుల ఎదుట ఒక వింతగా, ఒక సాక్షిగా వాడుకుంటాడు. ఆనాటి కాలములో గాడిదకి ఘనతను తెచ్చిన ప్రభువు ఇదిగో తన చేతులారా, తన స్వహస్తాలతో చేసుకున్న ఈ మానవుని మీద ఆయన దయ కలిగి ఉండడా? గాడిద మీద ప్రభు ఎక్కువస్తుంటే గాడిదకు ఘనత వచ్చింది. గాడిద నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళందరూ ఏం చేశారు? బట్టలు పరిచారు, మట్టలు పరిచారు, బట్టలు కూడా పరిచారు. ఇప్పుడు గాడిదకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. ఈరోజు నీవు యేసును మోసే గాడిదవైతే, ఈరోజు నీవు యేసు సువార్తను మోసే పరిచారకుడివైతే ప్రభువు నీకు ఘనతనివ్వడానికి సిద్ధపడుతుంది. ఈరోజు నీ జీవితంలో ద్వేషించబడి, దూషించబడి, శపితమైన కోణములో వెళుతున్నావు అంటే నీవు ప్రభువును మోసే గాడిదలాగా మారట్లేదు. యేసు సువార్తను మోసే ఒక బలమైన గాడిదలాగా నువ్వు మారినప్పుడు నీ జీవితానికి ఘనత కలుగుతుంది. ఈరోజు మనం ప్రభువును మోసే గాడిదల వలె ఉన్నాము, లేదా అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. గాడిద పరిచారకునికి గుర్తు. గాడిద ఘనత పొందింది అంటే అది ఎక్కువ బరువైన ప్రభువును మోసింది, బరువులు మోసే పని చేసింది. ఈరోజు నీకు మందిరములో ఒక కుర్చీ తీసి ఇంకొక చోట పెట్టినట్టే పని చెయ్యం. ఏంటి, నేను మొయ్యాల పాస్టర్ గారు అంటావు. కానీ ప్రభు చెప్తున్నాడు, నా మందిరములో పని చేయు వారిని నేను మరచిపోను. గత వారంలో ప్రభు సన్నిధిలో నా పాత స్థితి, ప్రారంభపు స్థితిని దేవుడు నాకు గుర్తు చేశాడు. ప్రారంభపు స్థితిని గుర్తు చేశాడు. యాక్చువల్గా వారం నుండి ఈ కంఠమంతా వాసిపోయి ఎక్కువగా మాట్లాడలేదు. మాట్లాడితే ఆ రోజు రాత్రి అంతా పెయిన్తో నిద్రపో, అన్నం కూడా లోపలికి వెళ్ళింది. ఏం చెప్పారంటే ట్రాన్స్ఫర్స్ వచ్చాయన్నారు. దానికంటే ముందు మీరు ఎక్కువగా మాట్లాడి అలా వచ్చేసేయ్యా అన్నారు డాక్టర్. అయితే ప్రార్థన చేసుకుందామని ఒక మందిరానికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే దైవజనులు, ఆత్మీయులు, ప్రార్థనా పరులు, భక్త సింగారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక సేవకులు వచ్చి, ఆ మందిరంలో సేవకులు పెద్ద ఆయన, బాబు నువ్వు లేచి ప్రభు నీకు పని చెప్పమంటున్నాడు, నీవు లేచి ఈ మందిరం అంతా ఊడవన్నాడు. సరే, తప్పకుండా. ఆ మందిరం అంతా ఊడవడానికి గంట పట్టింది. శిలువ ఆకారంలో ఉంటుంది. కిందకు వంగి ఊడ్చేసరికి పని అయిపోయింది. గంట పట్టింది. అంటే ముందేం చేస్తాం? ఆ పరదాలన్నీ తీయాలి. శిలువాకారంలో మందిరంలో పరదాలు ఎక్కడ దాకా ఉన్నాయో ఆ పరదాలన్నీ తీయాలి. పులిపీఠం మీద ఉన్న పరదాలన్నీ తీయాలి. అన్ని తీసి జాగ్రత్తగా సర్దిన తర్వాత మందిరం కూడవాలి. అన్ని తీసేసరికి పని అయిపోయింది అని బాధపడలేదు, కానీ ఆత్మ సిద్ధంగానే ఉంది. మందిరం అంతా ఊడ్చేసరికి మళ్ళీ ఆయన అన్నాడు, అయ్యా ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఆ తర్వాత ప్రభు నాతో మాట్లాడడం ప్రారంభించాడు.
మనం ప్రభువులో ఎంత పని చేసుకుంటూ పని చేసేవాడినే పిలుస్తాడు ఆయన. పని చేయకుండా తప్పించుకునేవాడిని ఎవడు పిలవడు. అయితే ప్రార్థన చేస్తూ ఉంటే ప్రారంభపు స్థితిని దేవుడు గుర్తు చేశాడు. సేవకు రాకముందు మందిరంలో పరిచారకునిగా బాత్రూమ్స్, మందిరాన్ని రోజుకు 3 సార్లు తుడిచేవాడిని. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారంటే వీడు ఆడపిల్లేంది అంటారు. ఏంటి మందిరాన్ని ఊడుస్తున్నాడు, ఆ గోడలన్నిటికీ నీళ్లు కొడుతున్నాడు, తుడుస్తున్నాడు, తలుపులకి శుభ్రంగా తుడుస్తున్నాడు. ఆడపిల్ల మందిరంలో ఏంది ఇంతగా రోజుకు 3 సార్లు పనిచేస్తున్నాడు ఏంది? లేచిన దగ్గర నుండి ప్రార్థన, మందిరం గొడవటం అన్ని గడవటం అని అనేవాడు. అయినా ఆ రోజు ప్రభు సన్నిధిలో ఆయన పనిలో అంతలా పరిగెత్తాను కాబట్టి దేవుడు తన సేవను కూడా అలాగే చేస్తాడని ఎన్నుకున్నాడు. కానీ పరిచర్యలో ప్రసంగానికి దేవుడు వాక్యపు వెలుగులో నడిపించడానికి ఎన్నుకున్న తర్వాత మందిరాలు తొడవటం, మందిరాలు ఓడవటము నేను మానేశాను. మినిమం ఇంచుమించు 5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు అవుతుంది. ఒకసారి బహుశా నా మధ్యలో కలిగింది. ఒకప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని, ఇప్పుడు నన్ను ప్రభు ఎక్కడొచ్చాడు అనుకున్నాను. నా దేవుడు బిడ్డరా, ఒకప్పుడు నా స్థితి అది. వస్తాము వచ్చేసరికి మందిరాలు ఊడ్చి ఉంచుతారు, డైరెక్ట్గా వాక్యానికే నిలబడతాం. ఇలా ఏంటి అయిపోతుంది, ఏ పని చేయలేకపోతున్నాం మందిరంలో అని బాధపడుతూ ఉంటే గత వారం బుధవారం గురువారం అనుకుంటాను ప్రభు సాయం సంధ్యా వేళ ప్రార్థన చేసుకుందామని వేరే ప్రాంతం నుంచి వస్తూ అక్కడ దిగాను. దిగితే దిగటంతో యాజకుడు వచ్చి ప్రభువే నిన్ను పంపించాడు ఈ పని అంటే చెయ్యాలి. ఆ తర్వాత దానికంటే ముందు దైవజనులు భక్త సింగ్ అయ్య గారితో పాటు నడిచిన ఆత్మీయ తల్లి అమ్మగారిని కలవడం జరిగింది. ప్రార్థన చేసి మీరు వెళ్తున్న సంఘం దీవించబడుతుందయ్యా, రానున్న దినాల్లో మీరు ఆశీర్వదించబడతారు, దేవుని కటాక్షం మీ మీద ఉన్నది, మీరు ఎక్కడ పాదం మోపి పరిచర్య చేస్తున్నా ఆ పరిచర్య దేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఆమె వృద్ధాప్యం ఉంది, మినిమం 100 సంవత్సరాలు దాటేసి. ఆమెను తీసుకురావటము 2-3 పట్టుకొని తీసుకొని వచ్చారు. పాస్టర్ గారు వచ్చారమ్మా గుంటూరు నుంచి అని ఆమెని బయటికి తీసుకురావటం 2-3 పట్టుకొని ఆమె తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. ఆమె చెప్తుంది, దేవుని సన్నిధిలో ఎదిగేవాడను దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు, ఒక బలమైన పరిచర్య జరగబోతుంది, ఇంకా వైరాగ్యంగా ప్రార్థన చేయండి అని ఆమె పేర్లన్నీ కనుక్కొని నేను ప్రార్థన చేస్తాను మీకోసం, మా ఆరోగ్య క్షేమాల కోసం మీరు ప్రార్థన చేయండి అని ఆ తల్లి చాలాసేపు మాట్లాడింది. ఒక అర్ధగంట సేపు మాట్లాడిన తర్వాత కాసేపు మందిరంలో ప్రార్థన చేసుకుందామని మందిరంలోకి వెళ్ళాం. అప్పుడు ప్రభు తన మందిరములో నిజంగా దేవుని మందిరములో ఊడ్చే పని దొరికినా అది ఎంతో భాగ్యంగా ఎంచుకోవాలి. ఎవరికి దొరుకుతుంది? ఎవరికి దొరకదు. ప్రభు భక్తుడు అంటాడు, ప్రభువా నీ మందిర ఆవరణంలో పిచ్చుకలకైనా స్థానం ఉంది, కానీ మనుష్య కుమారుడికి నాకును స్థానం లేదంటాడు. ఎంతమందికి వచ్చింది భాగ్యం? కాబట్టి మందిరంలో ఎక్కడైనా పని చెప్పినప్పుడు చెయ్యండి, అది దేవుని ఇల్లు కాబట్టి మనం చెయ్యాలి. ఆ అదృష్టం నీకే చెప్తున్నారంటే నువ్వు అదృష్టవంతుడివి. ఇక్కడ చెప్తున్నాడు, గాడిద పరిచారకునికి గుర్తుగా మారిందంట. గాడిద ప్రభువును మోసే గాడిదగా మారింది. ప్రభువుని మోస్తున్నానే, నన్ను ఎవరు గుర్తించరే అని అనుకోలేదు గాడిద. ఎట్టా నా జీవితము శపితపడిపోయింది, ఎట్టా నా బ్రతుకు దిగజారిపోయింది, ఎవరు నన్ను కనికరించట్లేదు, ఎవరు నన్ను చేరదీయట్లేదు, ఎవరు నన్ను పలకరించట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు అని, ఎవరు నన్ను స్వీకరించట్లేదని గాడిద నేను వెళ్ళి ప్రభుకైనా పనిచేద్దామని ప్రభువుని తన మీద ఎక్కించుకొని అది నడవటం సాగింది.
అప్పుడు ప్రభు తనను నమ్మిన వాళ్ళను ఏనాడు విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడైతే గాడిద ప్రభు దగ్గరకు వచ్చి తల దించిందో వెంటనే తన విధేయతను ప్రభు చూసి, ఇదిగో ఈమె శపించబడింది, ఈ జంతువు శపించబడిందని దానికి, ఆ జంతువుకి ప్రభు ఘనతనిచ్చాడు, ఘనతను ఇచ్చాడు. అప్పుడు చెప్పాడు భక్తుడు, గాడిద పరిచారకునికి గుర్తే మారి. పరిచారకుడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఎవరి పరిచర్య చేయాలి? దేవుని పరిచర్య చేయాలి. ఈరోజు నీవు గాడిదలాగా ప్రభువును మోసే పరిచారకుడిగా మారాలి, ప్రభువును మోసే విశ్వాసిగా మారాలి, ప్రభువుని మోయాలి. ఇక్కడి నుంచి అక్కడికి మోసుకొని వెళ్ళి దైవ సువార్త చెప్పాలి, సేవ చేయమని చెప్పండి, సువార్త చెప్పాలి. అప్పుడు నీవు ప్రభువుని మోసే గాడిద వలె మారతావు. చెప్తున్నాడు మూడో మాట, వస్త్రాలు పరిచారట. ఎందుకు పరిచారు? వస్త్రాలు పరచడానికి గల కారణం ఏంటి? వస్త్రాలు దేనికి సాదృశ్యమై ఉన్నాయి? ఇప్పుడు దైవ సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు ఆయన కాళ్ళకు మట్టి అంటకుండా ఉండటానికి ఏం చేస్తారు? చాపేస్తారు. ఎందుకు వేస్తారు? ఇక్కడ ప్రభు వస్తున్నప్పుడు, గాడిద మీద ప్రభు రారాజుమై వస్తున్నప్పుడు వాళ్ళు వస్త్రాలు పరిచారంట. ఆ వస్త్రాలు పరిచేదాన్ని ప్రభు ఏమన్నాడు తెలుసా? వీరు నాకు లోబడ్డారు, వీళ్ళు నా ఎదుట విధేయత చూపారు. వస్త్రాలు పరచటము అంటే లోబడుట, విధేయత చూపుట. ఈరోజు నువ్వు లోబడ్డావా? ఈరోజు నువ్వు విధేయత చూపావా? వస్త్రం అనగా నిన్ను నీవు తగ్గించుకునే గుణం. వస్త్రం అనగా నీ హృదయాన్ని ప్రభుకిచ్చే గుణం. వస్త్రం అనగా ప్రతినిత్యం ఆయన సన్నిధికి వచ్చే గుణం. వస్త్రం అనగా దేవుని వాక్యాన్ని విన్నట్టుగా నేర్చుకొని ఆ రీతిగా నడవటం. అది దేవుని ఎదుట లోబడే తత్వం, విధేయత చూపే తత్వం. చెప్తున్నాడు, వీళ్ళు వస్త్రాలు పరిచారు అంటే వీరు నాకు లోబడ్డారు. వాడి ప్రభువుకు విధేయత చూపారు. రాజుల రాజు వస్తున్నాడు, యెరూషలేము రాజు వస్తున్నాడు, దావీదు కుమారుడు వస్తున్నాడు, ప్రభువుల పేరిట పిలువబడుతున్న పరిశుద్ధుడు వస్తున్నాడని వాళ్ళు వారి దగ్గర ఉన్న వాడు వేసుకున్న వస్త్రాలు తీసి ఎక్కడ గాడిద కాళ్ళకి, ఎక్కడ ప్రభు కాళ్ళకి మట్టి తగిలిద్దని వాళ్ళు ఏం చేశారు? వస్త్రాలు పరిచారు. ఆ వస్త్రాల మీద ప్రభు రారాజుగా ప్రయాణం. అంటే వాళ్ళకున్న దాన్నంతటికి ప్రభు సమర్పించేసి వాడు దేవుని దగ్గర ఏమయ్యారు? లోబడ్డారు. చాలాసార్లు దేవుని వాక్యానికి మనం లోబడదు. దేవుని వాక్యానికి మనం లోబడితే మన జీవితాలు ఎప్పుడూ బాగుపడదు. మనం బాగుపడట్లేదంటే, మన జీవితాలు ఆశీర్వాదాలు రావట్లేదంటే ఆయన వాక్యానికి మనం లోబడదు. పరిశుద్ధ గ్రంథంలో అన్ని వాక్యంలో ఇదొక వాక్యం కదా అని అనుకుంటాం. కానీ ఒక వాక్యమే నీ జీవితాన్ని పరిపూర్ణతగా మార్చేస్తుంది. నా వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది, నా త్రోవగతి వెలుగై. త్రోవ తప్పి తిరుగుచున్నప్పుడు ఆయన వాక్యమే నిన్ను ఆదరిస్తుంది. త్రోవ తప్పి తిరుగుచున్నప్పుడు ఆయన వాక్యమే నిన్ను చేరదీస్తుంది. ఆయన వాక్యమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆయన వాక్యమే నిన్ను పవిత్రపరిచి నడిపిస్తుంది. ఈరోజు లోబడే తత్వం నీకుందా? పెద్దలకు లోబడ్డావా? పెద్దల యందు విధేయత చూపావా? జాగ్రత్త. ప్రభు చెప్తున్నాడు, నా యందు మీరు లోబడినప్పుడు, నా దగ్గర మీరు విధేయత చూపినప్పుడు, నాకు మీరు విధేయత చూపి నాకు మీరు లోబడినప్పుడు మీ జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా. ఇక్కడ చెప్తున్నాడు, వారు నాకు లోబడ్డారు, వారు నాకు విధేయత చూపారు. ఈ మట్టల ఆదివారం రోజు ప్రభు నీకు నేర్పిస్తున్న నగ్న సత్యం, నాకు నువ్వు లోబడతావా? నాకు నీ విధేయత చూపుతావా? ఎందుకంటే నేనే సుచరిత్ర కలిగిన దేవుడు, నేనే నీ
జీవితాన్ని పరిశుద్ధపరిచేవాడను, నేనే నీ కొరకు యాగం అవ్వడానికి సిద్ధపడుతున్న వాడిని ప్రభు చెప్తున్నాడు. ఒకసారి లోబడు, నీ జీవితం పరిపూర్ణతగా మార్పు చెందాలి అంటే దేవుని వాక్యం పట్ల లోబడే తత్వము నీకు నాకు ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం పట్ల లోబడతావో రక్షింపబడతావు. రక్షింపబడిన నీవు, మారు మనసు పొందిన నీవు రక్షింపబడతావు. రక్షింపబడిన నీవు అన్య భాషల్లో మాట్లాడతావు. అన్య భాషల్లో మాట్లాడిన నీవు లోకము తట్టిగా చూడవు, ప్రభు తట్టు చూసి నీ పరుగు పందెములు పరిగెత్తుకుంటూ. పరుగులు పోటీ పెట్టారు. పరుగులు పందాలు పెట్టినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏమైపోతాం? ఓడిపోతాం. అలాగే ఈ లోకమనే పరుగుల పందెములో నీవు ప్రభు వైపు చూస్తే, గమ్యం వైపు చూస్తే గమ్యానికి చేరుతావు, కానీ వెనక్కి తిరిగి చూస్తే సాతానుగాడు నిన్ను కుచ్చుకుపోతాడు. ఆ సాతానుగాడి వలలో పడిపోయి నీవు ఓడిపోతావు. ఎక్కడెక్కడ ఓడిపోతావు? పరలోకంలో ఓడిపోతావు, భూమి మీద ఓడిపోతావు, ప్రభు దగ్గర ఓడిపోతావు, నీ బంధువులు, మిత్రులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరి దగ్గర ఓడిపోతావు. నీ జీవితము శూన్యంగా. గురి వద్దకే పరిగెత్తమంటాడు భక్తుడు. చెప్తున్నాడు మూడవది, చెట్లు కొమ్మలు. చెట్లు కొమ్మలు. చెట్లు కొమ్మలు దేనికి సాదృశ్యం? చెట్టుకు కొమ్మలు ఉంటాయి, అవి దేనికి సాదృశ్యం? ఒకటి ఎదుగుదల, ఇంకా చెట్లు కొమ్మలు. చెట్టు ఉంది, చెట్టు 4 దిశలుగా కొమ్మలు వేస్తాయి. అవి ఎలా ఉంటాయి? యేసు ప్రభు వచ్చినప్పుడు చెట్టు కొమ్మలతో ఏం చేశారు వాళ్ళు? చెట్టు కొమ్మలు పట్టుకున్నారా? ఏ కొమ్మలయ్యి? చెట్టు కొమ్మలు ఉన్నాయి కదా, ఈత చెట్టు కొమ్మలు. అవి దేనికి సాదృశ్యం? ఒకటి విడుదలకు సాదృశ్యం, 2 స్వతంత్రతకు సాదృశ్యం. ఒకటి పాపము నుండి విడుదలకు సాదృశ్యం. విడుదల పొందుతావు, విడుదల చెందుతావు. పాపములో ఉన్నా, జారత్వంలో ఉన్నా, వ్యభిచారంలో ఉన్నా, కామకత్వంలో ఉన్నా, వేటి యందు నీవు పట్టబడినా నీకు విడుదల కలుగుతుంది. ఆ తర్వాత నీకు విడుదల కలిగినప్పుడు ఏమవుతావు? స్వతంత్రతగా, స్వేచ్ఛగా ఏం చేస్తాం? ఎగురుతాం. స్వేచ్ఛగా గాలినిస్తాం. అక్కడ ఆ చెట్టు కొమ్మలను వారు విడుదలకు సాదృశ్యం. వారు స్వతంత్రత మాకు కావాలి అని ప్రభువుని కోరుకున్నందుకు సాదృశ్యంగా మారింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి చదువుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వాక్యం. భజింతును నిన్ను జగదీశాయి ఈశావా రక్షణకు. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేశారని జనులు విని ఆయన ఎదుర్కొని పోయేను. పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నం ఎలా నిష్ప్రయోజనం అవుతుంది? ఆ పండుగలలో కొందరు గ్రీకు దేశస్థులు ఉండేది. అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాం, మేము యేసు పట్ల విధేయత చూపుతున్నాం, మేము మాకున్న అంధకారం అన్నిటిలో నుండి విడుదల చెందుతున్నాం. ఇదిగో మన ప్రయోజనం ఎలా నిష్ప్రయోజనం అవుతుంది? మనం ఎలా ప్రతిఫలం పొందకుండా ఉంటాం? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ప్రవేశానికి ముందు వాళ్ళు ఈత చెట్టు కొమ్మలను
పట్టుకొని వెళ్తున్నారంట. అది దేనికి? విడుదల చెందుతున్నాం, మేము విడుదల పొందబోతున్నాము, స్వతంత్రత కలిగి నడవబోతున్నామని తెలియజేశారంట. ఈరోజు నా ప్రదేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నీవు ప్రభువును మోసే ప్రభువుని బలి పశువుగా ఎన్నుకోబడిన ఈ రోజు నీ పాపాల కొరకు, నీవు దాచుకున్న అతిక్రమముల కొరకు, నీ శోధన కొరకు, సమస్యల కొరకు, ఇబ్బందుల కొరకు, నీవు చేసిన తప్పిదముల కొరకు ప్రభువుని బలి పశువుగా ఎన్నుకుంటున్నావేమో. ఆ రోజు యెరూషలేము ప్రాకారాల దగ్గర, యెరూషలేము గుమ్మముల దగ్గర వారు ప్రభువుని అలాగే ఎన్నుకున్నారు. రెండవదిగా, నీవు ప్రభువుని మోసే గాడిదగా మారతావా? గాడిద ప్రభువుని మోసినప్పుడు ఘనత కలిగింది. ఈరోజు నీకు ఘనత కలగట్లేదంటే నీవు ప్రభువుని మోయట్లేదు. ఈరోజు ఆ గాడిద పరిచారకునిగా గుర్తుగా ప్రభు చెప్తున్నాడు. మూడవది, వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు, ప్రభు నడుస్తున్నప్పుడు వస్త్రాలు పరిచారంట. ఆ వస్త్రాలు విడుదలకు, ఆ వస్త్రాలు లోబడటానికి, విధేయత చూపడానికి సాదృశ్యంగా చెప్తుంది భక్తుడు. విధేయత చూపారు, లోబడ్డారు. నాలుగవది, చెట్టు కొమ్మలు విడుదలకు, స్వతంత్రతకు సాదృశ్యం. మేము విడుదల చెందబోతున్నాము. మా యొక్క మేము పెట్టుకున్న మా ఆశ ఏనాటికి నిర్లక్ష్యము కాదు. మేము ప్రతిఫలమును పొందుతాము అని వాళ్ళెంత వైరాగ్యముతో ఉన్నారు. నీవు కూడా అంతే వైరాగ్యముతో, నేను ఏనాటికైనా ప్రభు స్వరాన్ని వింటాను అని నీవు ఆశతో ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఐదవది, స్తుతులు. ఇక్కడ ఏమన్నాడు? మత్తయి సువార్త 21:9 ఏమన్నాడు? వాళ్ళు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువానికి జయమని వాళ్ళు ఏం చేశారు? స్తుతించారు కదా. ఆ స్తుతులు యేసయ్యను స్తుతించారు. ఈరోజు ఉదయాన్నే లేచి స్తుతించే గుణము నీకుందా? నీ బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర ప్రభు గురించి చెప్పాలంటే ఏదో ఆయన ఏదో పాపం చేసినట్టు, ఆ పాపాత్ముడి గురించి మనం చెప్పేది ఏంది అన్నట్టుగా చేస్తాము. నీవు జీవము కలిగిన దేవుని కుమారుడు అని మరిచి మా ప్రభు గురించి ఏం చెప్తాంలే, చెప్తే వీళ్ళేమైనా అనుకుంటారేమోనని సందేహపడుతూ ఉంటావు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీవు అన్ని సమయాల్లో ప్రజలందరి ఎదుట నన్ను స్తుతించుతావా, నన్ను స్తుతిస్తావా, నన్ను మహిమపరుస్తావా, నన్ను ఘనపరుస్తావా, నన్ను కొనియాడుతావా అని. ఆనాడు ప్రజలు ఏ విధంగా ప్రభుని స్తుతించారో, కొనియాడారో, ప్రజలందరూ ఎలా ఆయన్ని ఘనపరిచారో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆరవది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. నా మాటలు ముగించడానికి వస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము ఇదిగో క్రొత్తవాయను, సమస్తము దేవుని మూలంగా కలిగెను అంటాడు. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వాక్యం. అమరమైన నీ చరితం, విమలమైన నీ హృదయం ఆత్మీయులుగా ఉత్తేజపరచే పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపచేసితివి, ఈశ్వర సంపదనంతటితో
అభయమించినే పాడెదను, ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయనే, నా మదిలో దీపము నీవే. చదవండి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొని. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేది. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. అక్కడ పరిసయ్యులు ఒకరి గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అందుకు ప్రభు అంటాడు, పరిసయ్యుల పథకము అక్కడ పారలేదు. పారిందా? పరిసయ్యులు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు పథకం ప్రకారంగా నడవాలనుకుంటున్నారు, కానీ వారి పథకం అక్కడ పారలేదు. ఈరోజు నీవు కూడా పరిసయ్యుల వలె నీ ఇష్టానుసారంగా నడవడానికి ప్రయత్నం చేస్తావు, కానీ చివరికి నీ ఇష్టానుసారంగా నీవు నడవలేవు. దేవుని చిత్తమే జరిగింది. కొన్నిసార్లు ఎదురు రాళ్ళు తగిలినా, ఎదురు దెబ్బలు తగిలినా, ఆటుపోటులు వచ్చినా చివరికి మరలా ఆయన పాదాల దగ్గరకు వస్తావు, కానీ నీ పథకము, నీ ఆలోచనలు ఏమి అక్కడ నెరవేరవు, పారవు. యేసు ప్రభు ప్రయాణమై వస్తున్నప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దామని అనుకుంటున్నారు, కానీ వారు అనుకున్నట్టుగా అక్కడ ఏమి జరగట్లేదు. ఎందుకంటే విస్తారంగా జనసమూహం ఉంది. ఆ జనసమూహంలో వీళ్ళు పరిసయ్యులు మాట్లాడుకుంటూ ఉంటే వారి పథకం ఎలా ప్రారంభమవుతుంది? కాబట్టి వారి పథకం ప్రారంభం కాలేదు, పారలేదు, అసలు అక్కడ నెరవేర్చబడలేదు అనే అర్థం. ప్రభు చివరిగా అంటాడు, ప్రభువును చూసి అందరూ సంతోషించారు, కానీ ప్రభు మాత్రం భవిష్యత్తులో యెరూషలేము నాశనాన్ని చూసి ఏడవటం ప్రారంభించాడు. ప్రభువుని చూసి అందరూ సంతోషించారు, వచ్చిన వాళ్ళందరూ. దావీదు కుమారుడు వచ్చాడు, ప్రభు పేరిట పరిశుద్ధుడు వచ్చాడని వచ్చే ప్రతి వాడు సంతోషించాడు, కానీ దేవుడు వాళ్ళందరినీ చూసి భవిష్యత్తులో జరగబోతున్న యెరూషలేము యొక్క నాశనాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నాడండి. ఈరోజు నీవు ప్రభుని చూసి సంతోషిస్తున్నావేమో, నీకు భవిష్యత్తులో రాబోతున్న సమస్యలు, శోధనలన్నిటిని చూసి నా ప్రభువు కన్నీరు విడుస్తున్నాడు. ఇకనైనా ఆలస్యము చేయక, ఇకనైనా జాగు చేయక, ఇకనైనా నీవు దూరంగా ఉండక ఆయన వడిలోకి వచ్చి చేరుతావా? ఈ మట్టల ఆదివారం నాడు గాడిదకి ఇచ్చిన ఘనత నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. గాడిదకి ఇచ్చిన ఆ విశిష్టత నీకు కనబరచాలనుకుంటున్నాడు. దేవుడు నీ జీవితంలో మేలు చేయాలనుకుంటున్నాడు, సంతోషంగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. పవిత్ర జనముగా, పరిశుద్ధునిగా ప్రభు మార్చాలనుకుంటున్నాడు. చివరిగా కీర్తనల గ్రంథం 118వ కీర్తన 26వ వాక్యాన్ని చదువుదాం. కీర్తన 118:26. యెహోవా పేరుట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. ప్రైజ్ లార్డ్. యెహోవా మందిరములో నుండి నిన్ను దీవించుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఈ రోజు నువ్వు ఎవరి పేరిట వస్తున్నావు? దేవుని పేరిట వస్తున్నావా? సాతానుగాడి పేరిట మందిరానికి వస్తున్నావా? దేవుని పేరిట వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని పేరిట వస్తే నీవు దీవించబడతావు, నీ కుటుంబము దీవించబడుతుంది. దేవుని పేరిట రాకుండా సాతానుగాడి పేరిట వస్తున్నావేమో, సంవత్సరాల తరబడి సంవత్సరాలు నువ్వు భక్తి చేసిన నీలో పెను మార్పు కలగట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? నీవు ప్రభు నామమును బట్టి, ప్రభు పేరిట నీవు రావట్లేదనే అర్థం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వదించబడును, మందిరపు నిధిలో నుండి ఆయనంట
దీవిస్తాడంట. ఈరోజు నువ్వు ఎవరి పేరిట వచ్చావు? కొందరు నేను క్రీస్తు వాడను, నేను అపోలు వాడను అన్నారు. అలాగే నీవు కూడా నేను వారి వాడను, ఈరి వాడను అంటున్నావేమో. కాదు, నేను యెహోవా పేరిట ఈ మందిరానికి వచ్చాను, ఆయన ఆశీర్వదిస్తాడనే నేను వచ్చాను. ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అన్న వైరాగ్యము నీ మధ్యలో ఉన్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఘనతముగా, ఘనహీనుడి కాకుండా ఘనములో మేలు పొందిన వాడిగా నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఈ మాటలు ప్రభు మీ వెనుకడిలో ఉంచునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తదుపరి 1-2 మాటలు అన్నగారు తెలియపరుస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, గరుడగు దేవ, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది మాటలు నీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. గాడిదకు ఇచ్చిన ఘనతను మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. మేము లోబడాలని, మేము విధేయత చూపాలని, అయ్యా తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకోవాలని నీవు మా కొరకు తండ్రి ఇదిగో రానున్న రోజుల్లో తండ్రి మీరు యాగమవబోతున్నారు. ప్రభువా, ఒక్కసారి మా వైపు కనుదృష్టి ఉంచాము. మమ్మల్ని మేము సరి చేసుకొని నీ పేరిట మందిరానికి వచ్చి నీ సన్నిధిలో గంతులు వేసే కృపనివ్వమని, నీ కృప దీవెన వచ్చిన బిడ్డలందరి మీద ఉంచమని, ఇది వారి గృహాలకు వెళ్తున్నప్పుడు తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మరుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని విశ్వాసులకు, సంఘాన్ని సకల పరిశుద్ధులకు ప్రభు రాగడ పర్యంతము మీ అందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఈ సమయంలో దైవ సహోదరులు వస్తూ ఉండగా హృదయపూర్వకమైన కానుకలు అర్పిస్తూ చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.